ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. శ్రీహరి బస్సు ప్రమాదంలో మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియదు సార్. మాకు పొద్దున పనికి లేస్తాం మేము 7-7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పని పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి, యాక్సిడెంట్ అయి పడిపోయినాడు అని చూసారా మీ తమ్ముడే అని? క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. అలా 10 మంది పైగా ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడ మేము చూసినామా సార్. మీ తమ్ముడు మా మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 years సార్. పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు సార్. ఎక్కడి నుండి వచ్చేవాడు మీ తమ్ముడు? తెలియదు సార్. నిన్న నైటు పని పోయొచ్చినాడు. పని పోయొచ్చి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలే. ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడనో 10:30కు ఎప్పుడో సెర్చ్ చేసినారు. చేస్తే ఎక్కడనో అంటే నేను ఇట్లా డోన్లో ఉన్నా, వస్తున్నానులే, ఇంటికి వస్తున్నాను, వచ్చి తిని పండుకుంటాలే అన్నాడంట. శ్రీహరి బస్సు ప్రమాదంలో మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియదు సార్. మాకు పొద్దున పనికి లేస్తాం మేము 7-7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పని పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి, యాక్సిడెంట్ అయి పడిపోయినాడు అని చూసారా మీ తమ్ముడే అని? క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. అలా 10 మంది పైగా ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడ మేము చూసినామా సార్. మీ తమ్ముడు మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 years సార్. పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు సార్. ఎక్కడి నుండి వచ్చేవాడు మీ తమ్ముడు? తెలియదు సార్. నిన్న నైటు పని పోయొచ్చినాడు. పని పోయొచ్చి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలే. ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడనో 10:30కు ఎప్పుడో సెర్చ్ చేసినారు. చేస్తే ఎక్కడనో అంటే నేను ఇట్లా డోన్లో ఉన్నా, వస్తున్నానులే, ఇంటికి వస్తున్నాను, వచ్చి తిని పండుకుంటాలే అన్నాడంట.